హాయ్ ఆల్ వెల్కమ్ టు రిబ్స్ జ్యువెల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ కంటే నెక్లెస్ డిజైన్స్ చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ అనమాట. ఈ డిజైన్లో చూసుకుంటే మనకి పెండెంట్ పార్ట్ మెయిన్గా అన్కట్ డైమండ్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ రూబీస్ తోటి డిజైన్ చేశారు. అండ్ పెండెంట్ పార్ట్లో మెయిన్గా ఓవెల్ షేప్ ఫ్లవర్ టైప్ డిజైన్ విత్ రూబీస్ స్టోన్ తోటి వచ్చిందండి. దానిపైన అలాగే ఎమరాల్డ్ స్టోన్ ఫ్లవర్ మోటివ్స్ అనేవి వచ్చాయి. ఇక బోత్ సైడ్స్ చూసుకుంటే మనకి పికాక్ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. పెండెంట్ అనేది కంప్లీట్గా స్టోన్స్ తోటి చాలా బాగా హైలైట్ అయ్యింది. అండ్ పెండెంట్ పార్ట్కి మనకి పర్ల్ అండ్ అలాగే రూబీ బీడ్ హ్యాంగింగ్స్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక పెండెంట్కి అటాచ్డ్గా వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది మధ్యలో కనిపిస్తుంది అనమాట. లోటస్లో కూర్చున్నట్టుగా చాలా మంచిగా ఎంపోజ్ అవుతుంది. దానికి కూడా చుట్టూరు మనకి వైట్ అండ్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ కాంబినేషన్ తోటి పెండెంట్కి అండ్ అలాగే చైన్ పార్ట్కి అటాచ్డ్గా వచ్చిందనమాట. ఇంకా కంటే చోకర్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి బోత్ సైడ్స్ పికాక్ టైప్ డిజైనింగ్ అనేది వచ్చింది. నెక్ ప్యాటర్న్ కర్వ్ అంతా కూడా మనకి డిజైనింగ్ అనేది ఫ్లవర్ టైప్ మోడల్లోనే పెటల్స్ బోత్ సైడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా సేమ్ మనకి కంటే నెక్లెస్కి మ్యాచింగ్ గానే ఇయర్ రింగ్స్ వచ్చాయండి. మనకి స్టడ్ పార్ట్ వచ్చేసి అంకట్ డైమండ్స్ ఎమరాల్డ్ స్టోన్ తోటి స్టడ్ పార్ట్ ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇక దానికి అటాచ్డ్గా చాంద్వాలి హ్యాంగింగ్ అనేది వస్తుంది అనమాట. చాంద్వాలికి అటాచ్డ్గా మనకి ట్విన్ పికాక్ మధ్యలో ఒక పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చింది. ఇక హ్యాంగింగ్ చాంద్వాలి అంతా కూడా మనకి వైట్ స్టోన్స్ అండ్ అలాగే పర్ల్ కాంబినేషన్ తోటి హ్యాంగింగ్స్తో చూడడానికి చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సెట్ వచ్చేసి మనకి 70 grams వెయిట్ అయితే పడుతుందండి. సో ఈరోజు నేను చేసినప్పటికీ ప్రజెంట్ 1 gram 22 carat వెయిట్ వచ్చేసి 9210 రూపీస్ అయితే ఉంది. దాని ప్రకారం మనం ఈ వెయిట్కి ప్రైస్ చూసుకున్నా కూడా మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఇవన్నీ యాడ్ చేసినా కూడా మనకి అప్రాక్సిమేట్గా 7,30,445 రూపీస్ వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్గా ప్రైస్. అంటే మీకు ఇందులో ఏదైనా నేను షేర్ చేసే డిజైన్స్లో నచ్చి కస్టమైజ్డ్గా చేయించుకోవాలనుకున్నా మీకు వెయిట్ ఎగ్జాక్ట్గా ఉన్న ప్రైస్ అనేది మేబీ వేరీ అవుతూ వస్తుంది. ఎందుకంటే మనకి డైలీ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఈ నెక్లెస్ డిజైన్ చూసుకుంటే మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసి చాంద్వాలి డిజైన్ వచ్చిందండి. సో కంప్లీట్గా ఇది రూబీ స్టోన్స్ తోటి డిజైన్ చేశారు. అండ్ అలాగే వైట్ స్టోన్ అండ్ రూబీ బీడ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. హ్యాంగింగ్స్ వచ్చేసి రూబీ బీడ్స్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. ఇక నెక్ పార్ట్ కూడా మనకి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తున్నాయండి. అండ్ నెక్ పార్ట్లో చైన్ కూడా ప్లెయిన్గా వదిలేకుండా డిజైన్ ఫ్లవర్ టైప్ మోడల్ అనేది చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చి దానికి కూడా రూబీ స్టోన్ అటాచ్డ్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ కంటే నెక్లెస్ వచ్చేసి మనకి 25 grams వెయిట్ అయితే పడుతుందన్నమాట. 25 gramsకి మనం ప్రైస్ చూసుకున్నట్లయితే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేసి కూడా 2,60,873 రూపీస్గా అప్రాక్సిమేట్గా ఉంటుందండి. నెక్స్ట్ మనం ఈ కంటే నెక్లెస్ డిజైన్ చూసుకున్నట్లయితే అండ్ మెయిన్గా పెండెంట్ పార్ట్ చూసుకుంటే మనకి వైట్ స్టోన్స్ అండ్ అలాగే రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో డిజైన్ అయితే కనిపిస్తుందండి. పెండెంట్ పార్ట్లో మనకి ఓవెల్ షేప్లో రూబీ స్టోన్ చుట్టూ ఒక ఫ్లవర్ మోటిఫ్ అనేది వచ్చింది. దానికి బోత్ సైడ్స్ మనకి పికాక్ టైప్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాంగింగ్స్ దగ్గర కూడా గ్రీను రెడ్ కలర్ స్టోన్స్ కాంబినేషన్తో పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నదండి. అండ్ నెక్ పార్ట్ వచ్చేసేటప్పటికి సేమ్ మనకి ప్లెయిన్ లాగా కాకుండా అందులో మనకి పీకాక్స్ టైప్ ప్యాటర్న్ అనేది ఫెదర్ టైప్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి కంప్లీట్గా స్టోన్స్తో కలిపి మనకి 21.620 grams వెయిట్ అయితే పడుతుందండి. వితౌట్ స్టోన్స్ మనకి నెట్ వెయిట్ వచ్చేసి 16.910 grams వెయిట్ అయితే పడుతుంది. ఇక 16 gramsకి ప్రైస్ చూసుకుంటే 1,76,246 రూపీస్ దాకా అప్రాక్సిమేట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ డిజైన్ చూసుకుంటే మనకి పెండెంట్ పార్ట్లో లక్ష్మీదేవి డిజైన్ అయితే కనిపిస్తుందండి. సో లక్ష్మీదేవి డిజైన్ మాత్రం మనకి ప్లెయిన్ గోల్డ్లోనే ఇచ్చారు. దాని చుట్టూ డిజైన్ వచ్చేసేటప్పటికి మనకి వైట్ అంకట్ డైమండ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక అటాచ్డ్గా వచ్చేసి రెడ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్ తోటి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయన్నమాట.
ఇక పెండెంట్కి నెక్లెస్కి మనకి అటాచ్డ్గా ఒక ఫ్లవర్ మోటిఫ్ అనేది వచ్చిందండి, వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి. నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చూసుకున్నట్లయితే మనకి పీకాక్ ఫెదర్ టైప్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.620 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఇక వితౌట్ స్టోన్స్ నెట్ వెయిట్ కానీ చూసుకున్నట్లయితే 15.720 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందండి. 15 గ్రామ్స్ గాను మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 1,63,153 రూపీస్ దాకా అప్రాక్సిమేట్గా పడుతుంది. నెక్స్ట్ మనం ఈ డిజైన్ చూసుకుంటే పెండెంట్ పార్ట్లో మనకి ఓవెల్ షేప్ రూబీ స్టోన్ అనేది వచ్చిందండి. దాని చుట్టూరు వైట్ అంకర్ డైమండ్స్ తోటి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ట్విన్ పీకాక్స్తో పాటు మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బోత్ రూబీ, ఎమరాల్డ్ అలాగే పర్ల్ కాంబినేషన్ తోటి హ్యాంగింగ్స్ అయితే చాలా ఎంబోజింగ్గా ఉన్నాయండి. అండ్ నెక్లెస్కి అండ్ అలాగే పెండెంట్ పార్ట్కి కనెక్టింగ్గా మనకి వైట్ మోటిఫ్ స్టోన్ పార్ట్లో ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇక నెక్ పార్ట్కి కూడా మనకి చూస్తే హ్యాంగింగ్స్ అనేది వచ్చిందండి. చూడడానికి చాలా బాగుంది. ఇది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేసి 22.120 గ్రామ్స్ వెయిట్ కనిపిస్తుంది అనమాట. వితౌట్ స్టోన్స్ మనం నెట్ వెయిట్ చూసుకుంటే 17.260 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. సో దానికి అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి మనకి 1,80,240 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ డిజైన్ చూసుకుంటే పెండెంట్ పార్ట్ కూడా మనకి చాంద్బాలి టైప్ మోడల్లో వచ్చిందండి. మధ్యలో స్టోన్ బేస్డ్ ఫ్లవర్ మోటివ్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాని చుట్టూ మనకి వైట్ అండ్ అలాగే రెడ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్స్ తోటి చాంద్బాలి పెండెంట్ వచ్చింది. దానికి హ్యాంగింగ్స్ కింద రూబీ, ఎమరాల్డ్ అలాగే పర్ల్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ 3 కలర్ కాంబినేషన్ వల్ల చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఇంకా నెక్ పార్ట్కి పెండెంట్కి అటాచ్డ్గా మనకి వైట్ కలర్ స్టోన్ ఫ్లవర్ మోటిఫ్ అనేది అటాచ్డ్గా వస్తుంది. నెక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ చిన్న రూబీ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. ఇది ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 20.330 గ్రామ్స్ వెయిట్ ఉంటే నెట్ వెయిట్ వచ్చి 15.910 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇది అప్రాక్సిమేట్గా మనం ఫైనల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,65,489 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి పెండెంట్ పార్ట్లో లక్ష్మీదేవి డిజైన్ అయితే ప్లెయిన్ గోల్డ్లో కనిపిస్తుందండి. దాని చుట్టూరు వైట్ స్టోన్ కాంబినేషన్ అండ్ అలాగే బీడ్ పర్ల్ హ్యాంగింగ్స్ తోటి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. దాన్ని నెక్లెస్ పార్ట్ కనెక్ట్ చేసుకుంటూ మనకి రూబీ ఫ్లవర్ మోటిఫ్ అనేది కనిపిస్తుంది. నెక్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్గా వదలకుండా బీడ్ అండ్ అలాగే పర్ల్ హ్యాంగింగ్స్ తోటి చాలా హైలైట్గా డిజైన్ చేశారు. ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలనేది కామెంట్ చేస్తే మీకు ఆ జ్యువెలరీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.